Good morning to everybody. Welcome to Vijayaniki Daridi motivation session for students who are preparing for the competitive exams. గత శనివారం నుంచి ఈ ప్రోగ్రాము ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం మాత్రమే నిర్దేశించబడి ఈ ప్రోగ్రామ్ ని రూపకల్పన చేశాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చాలా రకాలైన కష్టాలను ఎదుర్కొంటూ ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఒకటి, వ్యవస్థ పరంగా గత 10 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు పడే కష్టాలు ఒకటైతే, ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఇంటి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేదు వ్యక్తిగతమైన విషయాల గురించి కానివ్వండి, లేదు ప్రిపరేషన్ టైంలో అర్థం చేసుకునే విషయాల గురించి కానివ్వండి, లేదు స్నేహితుల వల్ల కానివ్వండి, లేదు చదువుకున్న సబ్జెక్టు అనుకున్న టైంలో అనుకున్నంతగా రీప్రొడ్యూస్ చేసే విషయాలు కావచ్చు, ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. సో అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు విద్యార్థులు ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన విషయాలు క్లారిటీ వస్తుంది అనే వాటి గురించి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీ దగ్గరకే వచ్చి మీకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి ఉద్దేశించి ఈ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్ మీకోసం ఈ ప్రోగ్రామ్ ను ప్రతి శనివారం 7 నుంచి 7:30 వరకు ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీతో ఇంటరాక్ట్ కావడం, మీకు సంబంధించిన విషయాల గురించి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం, నాతో పాటు ఎంతో మంది ఈ రంగంలో నిష్ణాతులుగా ఉన్నవాళ్ళు సివిల్స్ లో కానివ్వండి, లేదు గ్రూప్స్ లో కానివ్వండి, సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్న ఆఫీసర్లతో కానివ్వండి ఈ ఛానల్ ద్వారా మీ వద్దకు చేర్చాలనేదే ప్రయత్నం. మీరందరూ దీన్ని ఓపెన్ మైండ్ తో స్వీకరించి మీ ప్రయాణంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసుకుంటారని ఆశిస్తూ, వెల్కమ్ టు యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్ ఛానల్ అండ్ విజయానికి దారిది ప్రోగ్రామ్. ఇది 2వ ప్రసారం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశము గోల్ క్లారిటీ. లాస్ట్ వారం మనం గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఆ వీడియో ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ అయి ఉంది. దయచేసి మీరు ఆ వీడియోను చూడండి. సందేహాలు ఉంటే కింద పోస్ట్ చేయండి, మేము తప్పకుండా దానికి సమాధానాలు ఇస్తాము, దానికి రియాక్ట్ అవుతాము. మాక్సిమం 24 hours లో మేము దానికి రెస్పాన్స్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. గోల్ క్లారిటీ అంటే ఏంటి, దేనికోసం క్లారిటీ తెచ్చుకోవాలా, మనం ఏదైనా విషయం అనుకుంటేనే కదా ముందుకెళ్ళేది అనేది సందేహం అందరికీ రావచ్చు. గోల్ క్లారిటీ అనేది మనకి ఒక డైరెక్షన్ ఇస్తుంది, ఒక కమిట్మెంట్ ఇస్తుంది. మన ఆలోచనలన్నింటినీ ప్రోధి చేసి ఒక లేజర్ బీమ్ లాగా మనం ముందుకెళ్లే డైరెక్షన్ చూపించడానికి గోల్ క్లారిటీ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. సో దీని గురించి మరింత మనం చర్చించడానికి ముందు మనం గత వారం ఏం చర్చించుకున్నాం అనే విషయాల గురించి ఒక 5 minutes మనం ఒక రికాప్ చేసాం. దానికి సంబంధించి ఒక చిన్న పిపిటి ఉంది, దాన్ని చేసి మనం ప్రోగ్రెస్ ఉంటుంది. మనం ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా సరే మనం ఒక స్లోగన్ ఏంటంటే, లిబరేట్ ఫ్రమ్ ఓల్డ్ బిలీఫ్స్, సెలబ్రేట్ విత్ న్యూ బిలీఫ్స్, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇమేజ్. అంటే మనిషి తనకు తెలియకుండానే ఏర్పరచుకున్న కొన్ని నమ్మకాలతో పాటు దాన్నే విశ్వసిస్తూ ప్రయాణం చేస్తుంటారు తప్ప దాన్ని ఎప్పుడు ఛాలెంజ్ చేయడు. మనము ఇలానే మిగిలిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనకు తెలియకుండా మనం పాటిస్తూ ఉన్న నియమాలు కానీ, మనకు తెలియకుండానే మనం ఏర్పరచుకున్న నమ్మకాలను మనం ఎప్పుడు ఛాలెంజ్. కాబట్టి మీరు పాత నమ్మకాలను ఏవవుతున్నాయో వాటిని గ్యారెంటీగా మీరు ఛాలెంజ్ చేయాలి, కొత్త నమ్మకాలని ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకుంటే అప్పుడు మీ సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది, అప్పుడు మీకు ఒక స్పష్టతతో ప్రయాణం మొదలవుతుంది. యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్ గత 20 సంవత్సరాలుగా ఈ సమాజంతో కలిసి పనిచేస్తుంది. స్టూడెంట్స్ సంబంధించి సూసైడ్కి సంబంధించి కానివ్వండి, లేదు లవ్ అఫేర్కి సంబంధించి కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి కానివ్వండి, నిరంతరం వాళ్ళతో సంభాషిస్తూ నిరంతరం వాళ్ళతో కనెక్ట్ అయ్యి అలాంటి ప్రాసెస్లోనే ఇప్పుడు ఈ ఛానల్ కార్యక్రమాలు మేము 10 దేశాలతో ఉన్న మన ఇండియన్స్ తోటి సత్సంబంధాలను, అలాగే వాళ్ళకి సంబంధించిన ఎన్నో ఇష్యూస్ ని సాల్వ్ చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాం.
I show my gratitude to all the people who are encouraging us and taking our support and moving on towards the progress. లాస్ట్ వారంలో చేసిన దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనతో మనం ఒక పీస్ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఎందుకు ఈ పీస్ అగ్రిమెంట్ అంటే మనకు తెలియకుండానే గత కాలానికి సంబంధించిన ఇబ్బందులు మనం పదే పదే గుర్తు చేసుకుంటాం, పదే పదే మాట్లాడుకుంటాం. అది మనం తప్పకుండా దాని నుంచి మనం బ్రేక్ చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే మనం చేయాలనుకున్న పని చాలా నిరాటంకంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. దాంట్లో ఏంటి అంశాలు అంటే డెవలప్ ద సెల్ఫ్ లవ్. మీ పట్ల మీరు ఒక బాధ్యతతోటి కంపాషనేట్ గా ఉండండి. మీ మీద మీరు ప్రేమను పెంచుకోండి. మీ మీద మీరు ఒక హార్డ్ గా ప్రవర్తించుకోకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీరు నేర్చుకునే ప్రాసెస్ లోపల చాలా హానెస్ట్ గా ఏది నేర్చుకున్నాను, ఏది నేర్చుకోలేదు, ఏది వచ్చు, ఏది రాలేదు, ఈ ప్రిపరేషన్ అనేది ఎందుకు కొనసాగిస్తున్నాను అనే విషయాల పట్ల స్పష్టత ఏర్పరచుకోండి. మిగతా వాళ్ళ కామెంట్స్, మిగతా వాళ్ళ యాక్షన్స్ ఇవేవి కూడా మీకు సంబంధించిన అంశాలు కాదు. మీరు ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో అది మాత్రమే మీ జీవితంలో మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. అండ్ ఐఎమ్ వర్కింగ్ అబ్సల్యూట్లీ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్, ఫర్ మై ఫ్యామిలీ ప్రోగ్రెస్. ఇది కేవలం ఈ ప్రిపరేషను, ఈ ఉద్యోగం సాధించడం, నేను అనుకున్న లక్ష్యాన్ని చేరడం అనేది కేవలం ఇది నా వ్యక్తిగత విషయం. నేను నా కోసం చేసుకుంటున్నాను, అలాగే మా కుటుంబం కోసం పనిచేస్తున్నాను అనే విషయాన్ని మీరు విశ్వసించండి. మిగతా వాళ్ళు నాకంటే చాలా బాగా కష్టపడుతున్నారు కావచ్చు, నేను వీలైతే వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాను తప్ప అది నన్ను ఏ రకంగా డిస్టర్బ్ చేయదు. నన్ను వాళ్ళ పట్ల హేట్రెడ్ కానీ జెలసీని కానీ నేను పెంపొందించుకోను. నన్ను నేను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో ఆ విషయం పట్లనే నేను పూర్తి స్థాయి ఏకాగ్రత పెట్టి నేను ఆ దిశలో ప్రయాణం చేస్తున్నాను అని మీకు మీరు సంకల్పం తీసుకోండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను నాకు సాధ్యమైనంత ఎఫర్ట్ను, పరీక్షకు కావలసినంత ప్రిపరేషన్ ని కొనసాగిస్తానని నాతో నేను సంకల్పించుకున్నాను. గతానికి సంబంధించిన విషయాలు అది చెడు కావచ్చు, మంచి కావచ్చు, డిస్టర్బెన్స్ ఏవైనా సరే అది ప్రస్తుత సమయంలో నేను ప్రిపేర్ అవుతున్న కాలంలో నన్ను ఏది కూడా డిస్టర్బ్ చేయదు అనే విషయాన్ని మీరు మీతో మీరు మాట్లాడారు. ఈ రోజున మనం ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడాలి. లాస్ట్ వారం కూడా మనం కరోలిన్ అనే ఒక హంగేరియన్ సోల్జర్ గురించి మనం నేర్చుకున్నాం. అంటే ఆయన గోల్ ఒకటే ఉండే, ఏంటి, ఒలింపిక్స్ లో ఎలాగైనా సరే నేను మెడల్ సాధించాలి, ప్రపంచంలో ద బెస్ట్ పిస్టల్ షూటర్ కావాలనుకున్నాడు. ఆయన కాలం క్రమంలో బాంబులు వేస్తే తన చేతులు పోగొట్టుకున్నా సరే ఎడమ చేతులు ఉపయోగించి తను అద్భుతంగా మెడల్ సాధించే దిశలో కష్టపడ్డాడు. 2-3 సార్లు వరల్డ్ వార్ టైం లోపల ఒలింపిక్స్ పోస్ట్పోన్ అయినా సరే పట్టుదలతోటి 10 సంవత్సరాల పాటు కష్టపడి తన అనుకున్న లక్ష్యాన్ని చేరారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి లక్ష్యాన్నే మీరు నిర్ణయించుకొని కనుక చేస్తే తప్పకుండా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రయత్నం కోసమే మనం చేసే ఒక చిన్న ప్రయత్నం. అనుపమ చంద్ర అని నార్త్ లో ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం తను ఐఏఎస్ సాధించి ఈ మధ్య కాలంలోనే 5 years బ్యాక్ రిజైన్ చేసి ఒక కొత్త సంస్థ నెలకొల్పి ఆ సంస్థను చాలా ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా రన్ చేస్తుంది. ఏమిటి ఈమె స్పెషాలిటీ? ఈమె గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈమె చిన్నప్పటి నుంచి కేజీ నుంచి పీజీ వరకు అన్ని పరీక్షల్లో ఫెయిల్ అవుతూనే వస్తుంది. కానీ ఆమెకున్న ఏకైక నిర్ణయం ఏంటంటే ఎలాగైనా సరే ఐఏఎస్ కొట్టాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడకి ఐఏఎస్ కొట్టాలి అని అంటే, స్కూల్లో ఉన్నప్పుడు 8th class లో చదువుతున్నప్పుడు వాళ్ళ స్కూల్ కి ఫంక్షన్ కి ఇందిరాగాంధీ వచ్చినారు. ఇందిరాగాంధీ వచ్చి పోతూ పోతూ ఈమె తలని నిమిరిపోయింది. అయితే ఆ నిమిరి అవకాశం ఎందుకు వచ్చిందంటే ఆ స్కూల్లో ఈ అమ్మాయి చేతనే పూల బొకే ఇందిరాగాంధీకి ఇప్పించారు. ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్న ఇందిరాగాంధీ వచ్చి తన తలను నిమిరినప్పుడు షీ సేస్ దట్ నాకు తెలియకుండానే నా శరీరంలో ఒక విద్యుత్ ప్రవహించినట్టు అనిపించింది. నేను ఎట్లయినా సరే ఈ గొప్ప వ్యక్తి నన్ను టచ్ చేసింది కాబట్టి నేను కూడా అంత గొప్పగా వ్యక్తిగా కావడానికి నేను ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఆమె వచ్చినప్పుడు ఆమె చుట్టుపక్కల ఎంతో మంది ఆఫీసర్లు ఉన్నారు.
ఎన్నో కార్‌లొచ్చాయి. ఎంతోమంది అడోర్ చేస్తున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత అరే! నేను కూడా ఒక ఆఫీసర్‌ని కావచ్చు కదా! నాకు గూడా శక్తి ఉండి ఉంటది గదా! నేనెందుకు ప్రయత్నం చేయకూడదు? ఆలోచనతోటి ఆమె నిరంతరం తనకున్న ఎన్నో లోటుపాట్లు చదివితే సరిగ్గా అర్థం కాకపోయేదట. రాయడం సరిగ్గా రాసుండేది కాదట. అర్థం చేసుకునే విషయాలు గూడా ఎక్కువ సేపు తన బుర్రలో నిలుపుకునేది కాదట. కానీ ఆమె నిరంతర శ్రమతోటి చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నదే మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడం, రాసిందే మళ్ళీ మళ్ళీ రాయడం, టీచర్ల దగ్గరికెళ్ళి ఆహ్, విషయాల్ని పదే పదే చెప్పించుకోవడం. ఇవన్నీ చేసి, చేసి, చేసి చివరికి చూడండి ఎంత స్ఫూర్తిదాయకం. అంటే ఇదంతా ఏం షోకేస్ చేస్తున్నారంటే, కంటిన్యూయస్ ఎఫర్ట్ సమయం తీసుకొని, పూర్తి స్పష్టతతోటి ఒక గోల్‌ను గనక క్లారిటీ తెచ్చుకొని గనక మనం ప్రిపేర్ అవుతే, మనం తప్పకుండా మనం అనుకున్న లక్ష్యం చేరగలుగుతాము అనే దానికి అనుపమ చంద్ర యొక్క జీవితం మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి. అయితే అది తీసుకోవాలంటే ఏం గావాలి మనకు? మనకు హానెస్టీ ఉండాలి. నిజాయితీ ఉండాలి. నేను ఏ అంశాల్లో వీక్ ఉన్నాను. ఏ అంశాల్లో నేను సరిగ్గా ముందుకెళ్ళలేకపోతున్నాను. నేను ఎన్ని సార్లు చదివితే నాకు స్పష్టతొస్తుంది. ఎన్ని సార్లు చదివితే తిరిగి చూడకుండా చెప్పగలను. ఎన్ని సార్లు చదివితే దాంట్లో ఎలాంటి క్వెషన్ ఇచ్చినా సరే వాటిని అనలైటికల్‌గా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతాను అనే వాటి గురించి స్పష్టత తెచ్చుకోవాలి. అలాంటి స్పష్టత మీరెప్పుడైతే తెచ్చుకోగలుగుతారో, అప్పుడు తప్పకుండా మీరు అనుకున్న విజయాన్ని అందుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం లాస్ట్ వారం గోల్ ఎట్లా సెట్ చేయాలని ఒక ప్రిన్సిపల్ చెప్పుకున్నాం. ఏంటి? స్మార్ట్ ప్రిన్సిపల్ అని చెప్పుకున్నాం. స్మార్ట్ ప్రిన్సిపల్ ఏంది? ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అటైనబుల్, ఆర్ అంటే రిలవెంట్, టీ అంటే టైమ్. అంటే ఏదైనా గోల్ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా మనం నిర్ణయించుకొని దాని ప్రకారం పోవడం అనేది స్మార్ట్ ప్రిన్సిపల్ ద్వారా చేసుకోవడం. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉంది. దయచేసి మీరు ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. గోల్ క్లారిటీ కంటే ముందు మీరు గోల్ సెట్టింగ్ చూస్తే మీకు ఒక స్పష్టత వచ్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో, ఈ గోల్ నిర్ణయించుకున్న తర్వాత ఏం చేయాలా? మనం ఒక పర్పస్‌ని అటాచ్ చేయాలి. ఒక విస్తృత ప్రయోజనాలను ఈ గోల్ సాధించడం వల్ల నేను సాధించబోతున్నాను. పర్పస్‌ని ఎప్పుడైతే మనం అటాచ్ చేస్తామో, మనం తప్పకుండా ఆ గోల్‌ను సాధించడానికి కావాల్సిన మోటివేషన్ గానియండి, సాధించడానికి కావాల్సిన శక్తి గాని, ఆటోమేటిక్‌గా ఆ పర్పసే మనలో నింపుతూ ఉంటుంది. సో, అలాంటి పర్పస్ మీ గోల్‌కొకటి మీరు అటాచ్ చేసుకోండి. చేసుకుంటే తప్పకుండా మీరు ఆహ్, గోల్‌ను సాధించే దిశగా మీరు ప్లాన్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో, ఈరోజు మనం కొత్తగా అంశం ఆహ్, మాట్లాడుకోవాల్సిన విషయం ఏం చెప్పుకున్నామంటే, ఈ గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. యాక్షన్ ప్లాన్ ఏం చెప్తది అంటే, ఈ గోల్ సెట్టింగ్ లోపల ఈ వర్క్ షీట్‌ని ఒకటి డిజైన్ చేశాం మీకోసం. కాబట్టి మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ చేసుకొని మీరు పేపర్ మీద రాసుకుంటే గనుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం పర్పస్ యాడ్ చేయాలనుకున్నాం కదా గోల్‌కు. అలానే వై థిస్ గోల్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ అనే ప్రశ్న వేసుకోండి. కొంచెం సమయం స్పెండ్ చేయండి. చేసి మీరు ఎందుకు నేను ఈ గోల్ ముఖ్యం అనుకుంటున్నాను. నా సోషల్ స్టేటస్ పెరుగుతుంది. లేదు ఆర్థిక పరంగా ఇబ్బందులు. ఇవి పర్సనల్ గోల్స్. నా ఫ్యామిలీ ప్రైడ్ పెరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో ఏ ఫ్యామిలీ గోల్. బట్ ఒక విస్తృత ప్రయోజనం ఉండే ఆలోచనను మీరు చేయండి. ఈ గోల్‌ను సాధించడం వలన మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా ఏ రకంగా ఇది ఉపయోగపడబోతుంది. ఎందుకు ఇది అంత ముఖ్యమవుతుంది అనేది కూడా మీరు దీనిలో రాసిపెట్టుకోండి. టైం తీసుకొని రాయండి పర్వాలేదు. ఇది మీరు వర్క్‌షీట్ మీరు ఫోటో తీసుకొని, స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రాయండి. లేదు మీరు కింద మెయిల్ పెడితే, మీ మెయిల్ ఐడీ పెడితే మేము ఆ వర్క్‌షీట్ మీకు షేర్ చేయడానికి అవకాశం ఉంది. నేను ఈ గోల్ సాధించే క్రమం లోపల నాకెదురయ్యే అవరోధాలేంటి? ఛాలెంజెస్ ఏంటి? నా బలహీనతలేంటి? నాకున్న డిస్టర్బెన్సెస్ ఏంటి? ఇవి గూడా మీరు రాయాలి. బలహీనతలంటే ఏంటి? ఎక్కువ సేపు చదవకుండా ఉండడం. ఆహ్, ఏ ఊరు మ ఎప్పుడు ఫ్రెండ్స్‌తో తిరగాలని అనిపించడం. ఎంతసేపు పక్క వాళ్ళ గురించి మాట్లాడాలనుకోవడం. చదివింది పూర్తిగా చదవకుండా కొంచెం చదివేసి వచ్చేస్తదిలే పర్వాలేదులే ఇది ఆల్రెడీ చదివాను కదా! ఆహ్, ఎగ్జామ్‌లో బానే రాసానులే అని అనుకోవడం ఇది బలహీనత. డిస్టర్బెన్స్ ఏంది? ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్. ఫ్రెండ్స్ పదే పదే కాల్ చేయడం. ఇంట్లో చదువుతున్నప్పుడు అమ్మానాన్నలు ఏదో పనులు బట్టి మనం చెప్పడం. మనం గూడా ఏదో పనిని మీదేసుకొని చదువు నుంచి దూరంబై వెళ్ళిపోయి, ఆ పని ఉంది కాబట్టి నేను చదవలేకపోతున్నా అని చెప్పుకోవడం. ఇవన్నీ గూడా మీకు సంబంధించిన డిస్టర్బెన్స్. ఇవి గూడా నిజాయితీగా రాసుకోండి.
ఈ బలహీనతలు, డిస్టర్బెన్స్ మీకు తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళని అడగండి. లేదు మీ స్నేహితులు అడగండి. తప్పకుండా మీ వీక్ పాయింట్స్ చెప్తారు. అలాగే ఏమి చర్యలు తీసుకుంటే నేను ఈ లక్ష్యాన్ని చేరగలుగుతాను. నేను ఇప్పుడు చదువుతున్న గంటలు 2, 3 గంటలు కాబట్టి ఇది సరిపోదు. కాబట్టి నేను ఎన్ని గంటలు చదవాలి? కనీసం ఓ 4 గంటలు చదవాలి. ఈ రోజు నుంచి రోజు ఒక గంట పెంచుకుంటూ పోతాను. వారంలోగా నేను అనుకున్నన్ని 6, 7 గంటల చదువును నేను ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాను. అనే చర్యల గురించి రాయండి. ఇంకా అలాంటి చర్యలు ఏముంటే కూడా అవి రాసుకోండి. అండ్ హూ విల్ హెల్ప్ యూ టు అచీవ్ దిస్ గోల్? ఎవరు నాకు సాయం చేస్తారు? నేను ఈ గోల్‌ను అచీవ్ చేయాలనుకుంటున్నాను. కానీ గోల్ అచీవ్ చేసే ప్రాసెస్‌లో నాకెవరు సాయం చేస్తారు? ఇవి మీరు స్పష్టంగా తీసుకోండి. మీ స్నేహితులా? మీ టీచర్‌లా? మీ పట్టుదల? మీ దగ్గరున్న మెటీరియల్. ఈ 4 కలిసి ఆ పాయింట్స్ కూడా మీరు రాసుకోండి. తర్వాత నాకున్న స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి? ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో నాకున్న స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి? నా ఏకాగ్రతనా? నా గ్రాస్పింగ్ పవరా? నేను పట్టుదలగా కూర్చొని ఎక్కువ సేపు చదివే లక్షణమా? లేదు ఏదైనా సరే నేను చదవాలి, నేను ప్రిపేర్ కావాలి అనుకుంటే పూర్తి స్థాయిలో అంతే పట్టుదలతోటి చదవగలిగే లక్షణం. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని, ఈ వర్క్ షీట్‌ని దయచేసి మీరు చదువుకునే ప్లేస్‌లో పేస్ట్ చేసుకోండి. రోజు వాటిని చూస్తూ ఉండండి. అవి మిమ్మల్ని మోటివేట్ చేస్తాయి. అందుకే ఏమంటారు ఎవరైనా సక్సెస్‌ఫుల్ కావాలంటే పీపుల్ విత్ గోల్స్ సక్సీడ్ బికాస్ దే నో వేర్ దే ఆర్ గోయింగ్. ఇది ఉంటే ఇది ఒక గూగుల్ మ్యాప్ లాగా మీకు గైడ్ చేస్తుంది. మీరెప్పుడైనా డిస్టర్బెన్స్ అయినా గాని తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని మీ లైన్ ఆఫ్ యాక్షన్‌లో పెడుతుంది. మీ లైన్ ఆఫ్ జర్నీలో ఉంచడానికి ఈ వర్క్ షీట్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. కొన్ని లక్షల మంది ఈ గోల్స్ వర్క్ షీట్‌ని ప్రిపేర్ చేసుకున్నారు. చేసుకొని వాళ్ళకున్న నెగటివిటీని రిప్రజెంట్ చేసుకున్నారు. వాళ్ళకున్న స్ట్రెంగ్త్‌ని ఐడెంటిఫై చేసుకున్నారు. ఆ క్రమంలో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారు. సో మీరు కూడా దీన్ని ఉపయోగించుకొని మీకున్న లక్ష్యాన్ని ఒక స్టెబిలైజ్ చేసుకొని, ఒక ఫ్రేమ్‌వర్క్ ఫిట్ చేసుకొని, నిరంతరం దీన్ని దర్శించడం వలన మీకు చాలా బెనిఫిట్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈరోజు మనకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గోల్ క్లారిటీ వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? ఏం బెనిఫిట్ జరుగుతుంది? మనం ఈ గోల్ క్లారిటీ తెచ్చుకోవడం వల్ల అనే విషయం గురించి మనం ఇంకొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీ అందరికీ వీటి గురించి అవగాహన ఉండుంటది. బట్ మనం ఒకసారి రిమైండ్ చేయడం వలన, ఒకసారి రీక్యాప్ చేసుకోవడం వలన మనకు ఒక స్పష్టతతో కూడిన ఆలోచన అది మనల్ని ఆహ్, బెటర్ డైరెక్షన్‌లో ఉంచడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫస్ట్ బెనిఫిట్ ఏందంటే మనకు ఒక డెఫినిట్ డైరెక్షన్ వస్తుంది. క్లారిటీ ఉండడం వలన. ఇగో ఇది నేను చేయాల్సిన పని. దానికి ఈ అంశాలు దోహదం చేస్తున్నాయి. నేను యాక్షన్ ప్లాన్‌లో రాసుకున్నాను. ఇవి నా స్ట్రెంగ్త్స్, ఇవి నా డిస్ట్రాక్షన్స్. కాబట్టి ఈ డిస్ట్రాక్షన్స్ ఓవర్‌కమ్ చేయడానికి నేను ఏం చేయగలను మనకు స్పష్టత ఇస్తుంది. దేనివల్ల? ఈ గోల్ క్లారిటీ చేసుకోవడం వల్ల. సో, ఒక డైరెక్షన్ ఇస్తుంది. డిస్ట్రాక్షన్ లేకుండా మనల్ని కాపాడుతుంది. అండ్ ఈ సక్సెస్ అనేది మనకెంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా మన క్లారిటీ వల్ల మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మన పర్పస్ కూడా యాడ్ చేస్తాం. మన ఫైనాన్షియల్ గ్రోత్, సోషల్ గ్రోత్, మన ఫ్యామిలీ డెవలప్‌మెంట్ ఇవన్నీ కూడా దానికి మిళితమై ఉన్నాయి కాబట్టి, అది మనకు ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. దానికంటే ముఖ్యం ఈ క్లారిటీ వల్ల ఏ ఏ విషయాలు మీకు ప్రియారిటీ ఇవ్వచ్చు అనే వాటి గురించి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకున్న ద గ్రేటెస్ట్ ప్రియారిటీ, ద హైయెస్ట్ ఇంటెన్షన్ టు వర్క్ ఆన్ ఈస్ టు పుట్ యువర్ ఎఫర్ట్ టు స్టడీ. మనం ఇంత సిలబస్ చదవాలి, ఇన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఇన్ని చదువుకోవాలి. అండ్ వాటికి సంబంధించిన అసెస్‌మెంట్, అనాలిసిస్ ఇవన్నీ కూడా మనకు తెలిసిన టీచర్ దగ్గర కూర్చొని మాట్లాడడం. లేదు మన ఫ్రెండ్స్ తోటి చర్చించి వాటికి ఒక స్పష్టత ఇచ్చుకోవడం. ఇవన్నీ కూడా క్లారిటీ గనక వస్తే తప్పకుండా అది మీకు ఒక బెనిఫిట్‌ని క్రియేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే క్లారిటీ ఎప్పుడైతే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో మనకున్న సందేహాలన్నీ వచ్చేస్తాయి. ఆ సందేహాల్ని మనం నివృత్తి చేసుకోవడానికి అవకాశం కూడా కలుగుతుంది. అప్పుడు మనం రెట్టించిన ఉత్సాహంతోటి, పూర్తి ఏకాగ్రతతోటి ఓన్లీ పరీక్షలు సాధించే దిశలోనే మనం ప్రయాణం చేయడానికి ఎక్కువ అవకాశం. అన్నిటికన్నా చాలా ముఖ్యం ఏంటంటే, మన సమయాన్ని పూర్తిగా మన కోసం వినియోగించుకునే అవకాశాన్ని ఈ క్లారిటీ ఆఫ్ థాట్ మనం తెచ్చుకోవడానికి అవకాశం. సో డియర్ ఫ్రెండ్స్ మీరు, మీరు పెట్టుకున్న గోల్‌కి సంబంధించి క్లారిటీ తెచ్చుకోండి. ఇది ఎట్లా అంటే మనం ఎగ్జాంపుల్ తెచ్చుకోవడానికి మనం ఒక ఫోటో తీయాలి. కెమెరా ఉంది మనకి. అది కొండల గురించి కావచ్చు, ఒక చెట్టు గురించి కావచ్చు, సీనరీ కావచ్చు, లేదు మనకు నచ్చిన వ్యక్తుల యొక్క ఫోటోల గురించి కావచ్చు. ఏం చేస్తాం కెమెరా తీసుకున్న తర్వాత మనం దాన్ని లెన్స్‌ని సెట్ చేస్తాం.
దేనికి? టు గెట్ ది క్లారిటీ. అంటే అక్కడున్న పిక్చరు మనం కెమెరా నుంచి చూస్తున్న పిక్చర్ సేమ్ ఉంటుందా లేదా? అలానే మన బ్రెయిన్ లో నిర్ణయించుకున్న గోల్ సాధించాలనే ఆలోచనకును మనం ఈ లెన్స్ సెట్టింగ్ అంటే ఏంటి? మనలో ఉన్న అన్‌హెల్ప్‌ఫుల్ బిహేవియర్స్, అన్‌హెల్ప్‌ఫుల్ థాట్స్, అన్‌హెల్ప్‌ఫుల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనకు ఉపయోగం లేనిదిగా తీసేసి, ఉపయోగం ఉన్న వాటినే మన దృష్టిలోకి తెచ్చుకునే ప్రయత్నమే మనం గోల్ క్లారిటీ. కాబట్టి మనం కెమెరా కూడా అందుకోసం ఉపయోగిస్తాం. క్లారిటీ తెచ్చుకునేట్టుగా మనం లెన్స్‌ని అడ్జస్ట్ చేసి దెన్ క్లిక్ చేస్తాం. అదే దిశలో మన క్లారిటీ మనం తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనకు ఆహ్, చరిత్రలో ఎంతో మంది వాళ్ళనుకున్న లక్ష్యాల్ని సాధించడానికి ఇలాంటి పద్ధతులనే పాటించారు. వాళ్ళ అనుభవంలోంచి తయారు చేసిన మీకు ఒక అద్భుతమైన చార్ట్ ఇప్పుడు ఇవ్వబోతున్నాను. గోల్ క్లారిటీ గ్రిడ్. గోల్ క్లారిటీ గ్రిడ్‌లో ఏముంటుంది? ఏది మనం స్పష్టంగా నేర్చుకోవచ్చు అనే దాని గురించి మనం చర్చించబోతున్నాం. కాబట్టి మీరు ఒకసారి ఆ గోల్ క్లారిటీ గ్రిడ్‌ను గనుక తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీకోసం తీసుకొచ్చాను. ఈ గోల్ క్లారిటీ గ్రిడ్ 4 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అచీవ్, ప్రిజర్వ్, అవాయిడ్, ఎలిమినేట్. అలాగే వై యాక్సిస్‌లో ఏమున్నాయి? డూ యూ వాంట్ ఇట్? నో అండ్ యెస్. డూ యూ హావ్ ఇట్? నో అండ్ యెస్. ఇది మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో, ఈ గోల్ క్లారిటీ ఎందుకు తెచ్చుకోవాలి అనంటే, మనం ఎన్నో రోజుల నుంచి పురాణాల నుంచి ఒక స్టోరీ వింటున్నాం. అర్జునుడు, ద్రోణాచార్యకి సంబంధించి. అర్జునుడు చాలా అద్భుతంగా తన విలువిద్యను ప్రదర్శిస్తాడు. ఎన్నో అస్త్రాలను నేర్చుకున్నాడు. లక్ష్యం అనుకుంటే తప్పకుండా దాన్ని గురి చేసి కొట్టగలిగే, ఛేదించగలిగే సామర్థ్యం అర్జునుడికుందనేది మనం చిన్నప్పటి నుంచి కథలు వింటాం. దానికి సంబంధించే ఒక కథ మనకు నిరంతరము చాలా మంది ఎక్కడో అక్కడ కోట్ చేస్తా ఉంటారు. మనము కూడా ఈ గోల్ క్లారిటీ విషయం లోపల మనం ఇది ఒక విషయాన్ని మనం చర్చించుకుందాం. ఏంటి అనంటే, ఈ గోల్ క్లారిటీలో ద్రోణాచార్యుడు ఒకరోజు కౌరవులకు, పాండవులకి ఒక టెస్ట్ పెట్టాడు. వీక్లీ టెస్ట్ లాగా. అందరికీ ధనుర్విద్య నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచాడు. ఫస్ట్ ధర్మరాజు పిలిచాడు. పిలిచి చెట్టు మీద పక్షి ఉంది. పక్షికి కనుగుడ్డు ఉంది కదా! ఆ కనుగుడ్డును మీరు ఈ బాణంతో ఛేదించాలని చెప్పాడు. అంటే సరే అన్నాడు. విల్లంబులు పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడు? అప్పుడు ద్రోణాచార్యుడు అడిగాడు ధర్మరాజు, "నీకు చెట్టు కనిపిస్తుందా?" అంటే కనిపిస్తుంది. ఆకులు కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. పక్షి కనిపిస్తుందా? కనిపిస్తుంది. అనగానే ద్రోణాచార్యుడు యూ ఆర్ అన్‌క్వాలిఫైడ్. వెళ్ళిపో అన్నాడు. అలా దుర్యోధనుడు పిలిచాడు. దుర్యోధనుడు కూడా విల్లంబులు ఎక్కుపెట్టాడు. చెట్టు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆకులు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. గురువుగారు నాకు ఆకులు కనిపిస్తున్నాయి, కాయలు కనిపిస్తున్నాయి, బ్రాంచ్‌లు అన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు. అంటేనే ద్రోణాచార్యుడు యూ ఆర్ అన్‌క్వాలిఫైడ్. తర్వాత భీముని పిలిచాడు. భీముడు ఇదే సమాధానం. నాకు కాయలు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. అంటే ద్రోణాచార్యుడు నువ్వు కూడా డిస్‌క్వాలిఫైడ్. అప్పుడు అర్జున్ పిలిచాడు. అర్జునుడు కూడా సేమ్ టెస్ట్ ఆహ్, కండిషన్ చెప్పాడు. పక్షి యొక్క కనుగుడ్డును మనం ఛేదించాలి. నీకు చెట్టు కనిపిస్తుందా అన్నాడు. కనిపించట్లేదు. ఆకులు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. పక్షి కనిపిస్తుందా? కనిపించట్లేదు. పక్షి ఈకలు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. మరి నీకేం కనిపిస్తున్నాయి? నాకు ఒక్క పక్షి గుడ్డు మాత్రమే కనిపిస్తుంది. అది కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. కానీ ద్రోణాచార్యుడు మరి ఇంకే కొట్టేయ్ అన్నాడు. అర్జునుడు బాణం వదిలాడు. అది వెళ్ళి పక్షి కనుగుడ్డు దగ్గర కింద పడింది. ఏం చెప్తుంది? వాళ్ళకు వీళ్ళకి ఏంటి తేడా? అంటే అర్జున్‌కి చాలా స్పష్టత ఉంది. తన గోల్ పట్ల స్పష్టత ఉంది. తాను ఏం చెయ్యాలో దాని పట్ల క్లారిటీ ఉంది. సో, అందుకోసమని తనకు ఓన్లీ పక్షి కనుగుడ్డు మాత్రమే కనిపించింది. చుట్టుపక్కల ఏవి కూడా మిగతా వాళ్ళందరికీ అన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి? వాళ్ళ దృష్టిలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఎప్పుడైతే ఉంటాయో మీరు ఏ లక్ష్యాన్నయితే ఛేదించాలో ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు అని చెప్పడానికి ఈ స్టోరీ ఉపయోగకరిస్తుందని మీకు తెలిసిందే ఒకసారి రిమైండ్ చేద్దామని నేను మీతో చర్చించడం జరిగింది. సో నౌ విల్ షిఫ్ట్ ఇంటూ ద గోల్ గ్రిడ్. సో ఇలాంటి స్పష్టతను, ఇలాంటి క్లారిటీని తెచ్చుకోవడానికి మనం ఈ గోల్ గ్రిడ్ ఉపయోగిస్తాం. ఈ గోల్ గ్రిడ్ ఏం చెప్తుందనంటే వై యాక్సిస్ లో ఉంది కదా! డూ యూ వాంట్ ఇట్? మనం ఫస్ట్
బాక్స్ గురించి మాట్లాడుతున్నాం. డూ యూ వాంట్ ఇట్? ఎస్. డూ యూ హ్యావ్ ఇట్? నో. నీకు ఇది కావాలా? నీకు దగ్గర ఉందా? నిజంగా నాకు కావాలి కానీ నా దగ్గర లేదు. ఏంటిది అది? పూర్తి స్థాయిలో ఏకాగ్రత సాధించడం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం అచీవ్ చేయాల్సింది ఎవరైనా, ఏ స్టూడెంట్ అయినా సరే అచీవ్ చేయాల్సింది అని అంటే ఫస్ట్ మొట్టమొదటి విషయం ఏంటి? పూర్తి స్థాయిలో ఏకాగ్రత. నంబర్ 2, దాంట్లోనే అదే కాలంలో మనం ఇంకేం రాయొచ్చు అంటే మన ప్రిపరేషను. డూ యూ వాంట్ ఇట్? ఎస్. డూ యూ హ్యావ్ ఇట్? నో. వాట్ ఈస్ దట్? ఎక్కువ గంటలు చదవడం. యూ షుడ్ రైట్ డౌన్ మోర్ నంబర్ ఆఫ్ అవర్స్. ఇట్లా మనకు సంబంధించిన అంశాల్ని మనం ఏమి అచీవ్ చేయాలి, మన ప్రిపరేషన్ కొనసాగించే క్రమంలో మన గోల్ సాధించాలనే విషయం లోపల మనతో మనం తెచ్చుకోవాల్సిన అద్భుతమైన క్లారిటీ ఏంటంటే ఇలాంటి విషయాలు. మనం ఏది చేసినా సరే మనం సాధించాల్సిన విషయం ఏదైతుందో దానికి సంబంధించిన పనులు ఎట్లా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే మనం చాలా పవర్ఫుల్ గా మారుతాం. కమ్ టు నెక్స్ట్ కాలం. ప్రిజర్వ్. ఏం ప్రిజర్వ్ చేసుకోవాలి? డూ యూ వాంట్ ఇట్? ఎస్. డూ యూ హ్యావ్ ఇట్? ఎస్. అంటే నీకు కావాలి, అది నీ దగ్గర కూడా ఉంది. ఏంటిది అది? ఎలాగైనా నేను ఈ ఉద్యోగం సాధించాలి, ఎలాగైనా సరే నా లక్ష్యాన్ని చేరాలి, ఎలాగైనా సరే నేను సక్సెస్ఫుల్ కావాలి. ఇవి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో వీటిని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి. దాన్ని చాలా రోజుల పాటు అదే విషయాన్ని, అదే ఆలోచనను కొనసాగించే ప్రయత్నం మనం చేయాలి. ఇది సెకండ్ కాలంలో వస్తుంది. థర్డ్ కాలం ఏంటి? అవాయిడ్. డూ యూ వాంట్ ఇట్? నో. డూ యూ హ్యావ్ ఇట్? నో. నీ దగ్గర నువ్వు కోరుకోవటం లేదు, నీ దగ్గర కూడా లేదు. అలాంటి అన్నిటి మనం ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. ఎలాంటి అవాయిడ్ చేయాలి? మన పరీక్షకి మనం సాధించే క్రమంలో మనకు డిస్టర్బెన్స్ చేసేది ఏవైనా సరే వాటిని అవాయిడ్ చేయాలి. ఎంత గొప్పదైనా కానీ. మన సమయాన్ని మనం తెలియకుండానే దొంగిలించే విషయాలు. ఎట్లా? పక్క వాళ్ళకు విపరీతంగా హెల్ప్ చేయాలని కోరుకోవడం. మనల్ని మరిచిపోయి, మన లక్ష్యాన్ని మరిచిపోయి, మనం ఎప్పుడు కూడా అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన అన్ని పనులు సమకూర్చిపెట్టడం. ఇది మనకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు కదా! కాబట్టి అలాంటి ఎవరైనా గాని మన మీద ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు వాటిని మనం అవాయిడ్ చేయాలి. చదువుకి ఉపయోగపడని, మన ఉద్యోగాన్ని సాధించే క్రమంలో మనకు ఉపయోగపడని, అది ఎంత గొప్పది విషయమైనా కానియండి, వాటిని మనం అవాయిడ్ చేయాలి. పార్టీలకు అవాయిడ్ చేయాలి. ఫ్రెండ్స్ గాసిప్ అవాయిడ్ చేయాలి. కొత్త కొత్త సినిమాలు చర్చడం మానేయాలి. ఐపీఎల్ వస్తే చూడడం మానేయాలి. మనల్ని మనం పూర్తిగా రీల్స్ చూడడము, మొబైల్‌కి అంకితం అయిపోయి అనవసర విషయాలను మనం డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోవడము, ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ మన చుట్టుపక్కల నిరంతరం మన పక్కన కాచుకొని ఉంటాయి. ఎప్పుడు నిన్ను గ్రాబ్ చేద్దామని. నెక్స్ట్ లాస్ట్ కాలం ఎలిమినేట్. డూ యూ వాంట్ ఇట్? నో. డూ యూ హ్యావ్ ఇట్? యెస్. నాకు నా జీవితంలో, నా క్యారెక్టర్‌లో నాకు కొన్ని లక్షణాలున్నాయి. కానీ అవి నాకొద్దు. నేనవి తీసేయాలి. ఇది మనం ఎప్పుడైతే అనుకుంటామో మనకున్న దినచర్యను రాసుకోవాలి. ఆ దినచర్యలో ఎక్కడెక్కడ చదువుతున్నాము, ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము అనేది మనకు స్పష్టత వస్తుంది. అక్కడ ఎక్కడైతే టైం వేస్ట్ చేస్తున్నామో, మన చదువుకు ఉపయోగపడదో, మన లక్ష్యానికి యాడ్ చేయదో, మనం టైం అంతా తెలియకుండానే ఎక్కడైతే పాస్ చేస్తున్నామో, అది మనని విపరీతంగా మనను బాధిస్తుందో, ఆ విషయాలన్నిటిని మనం ఎలిమినేట్ చేయడానికి ఎప్పుడైతే మనం రెడీగా ఉంటామో, అప్పుడు పూర్తి స్థాయిలో మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే విషయం లోపల స్పష్టత వచ్చినట్లు లెక్క. ఇప్పుడు మీరు పూర్తి సన్నద్ధతో పరీక్ష ప్రిపేర్ కావడానికి రెడీగా ఉన్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి సన్నద్ధతను ఈ గోల్ గ్రిడ్ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇది రాసుకోండి. లేదు మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకొని ఈ గోల్ క్లారిటీ గ్రిడ్‌లో మీరు రాసుకోండి. అచీవ్ ఏం చేయాలి? ప్రిజర్వ్ ఏం చేయాలి? అవాయిడ్ ఏం చేయాలి? ఎలిమినేట్ ఏం చేయాలి? మీ గోల్ ఆల్రెడీ డిసైడ్ అయింది కాబట్టి, ఈ గోల్ క్లారిటీ మీరు రాసుకొని దాని విషయంలో మీరు ఒక యాక్షన్ ప్లాన్‌గా నిర్ణయించుకున్నట్టుగా చేస్తే, మీరు మీ ప్రిపరేషన్ అద్భుతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఏ విషయాలు సక్సెస్‌ఫుల్ అయినా సరే, అది బిజినెస్ రంగంలో గానియండి, చదువులో గానియండి, గ్రూప్స్‌లో గానియండి, యూపీఎస్‌లో గానియండి, చాలా మంది ఈ గ్రిడ్‌ను ఉపయోగించి వాళ్ళు రాసుకుంటారు. అది మీకోసం నేను సెర్చ్ చేసి మీకోసం నేను తీసుకొచ్చి పెట్టాను కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకొని, మీరు గూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఎక్కువ అవకాశం ఉంటదని నేను. సో థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్. మీ టైమ్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఏ అనవసర విషయాలు యాడ్ చేయకుండా పూర్తిగా మీకు
ఉపయోగకారిగా ఉండడానికి కోసం మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి వారం వారం హాఫ్ అన్ అవర్ మీరు దీనికి కేటాయించండి. మీ మిత్రులకు కూడా ఈ లింక్‌ను ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే రెగ్యులర్‌గా అప్డేట్స్ ఏమున్నాయో మీకు తెలుస్తది. అప్పుడప్పుడు కొందరు మంది ఐఏఎస్ ఆఫీసర్లు దీంతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ అప్డేట్స్ మీకు తెలియాలి అనంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి అప్డేట్ మీకు తెలుస్తుంది. ప్రతి శనివారం 7-7:30 వరకు దయచేసి మీ సమయాన్ని దీనికి కేటాయించి మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి. మీ గోల్ క్లారిటీ తోటి మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారని మేము ఆశిస్తాము. ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సజెస్ట్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్ అండ్ టేక్ కేర్.